వచ్చిన దైవజనులందరికీ, ఈ ప్రాంతానికి ఆహ్వానించిన పాస్టర్ తమ్ముడికి, ప్రతి వారికి ప్రభునామంలో నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ సంతోషంగా ఉన్నారా? ఈరోజు ఈ సేవకుల కోడికలో పాలు పొందేదానికి కృప కలిగినటువంటి దేవుడు ఆయన మనకిచ్చినటువంటి సమయం, సందర్భం అనేది చాలా గొప్పది. బైబిల్ గ్రంథంలో నుండి ఈ పూట ఈ సేవకుల కోడికలో కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. సేవకుల కోడిక అనేది, కోడిక అంటే అర్థం ఏంటి చెప్పండి? కోడిక అంటే తీసివేయడం కానిది, కలుసుకునేది, ఒకరితో ఒకరికి సహవాసాన్ని ఇచ్చేది, మనల్ని అందరినీ కలిపేది. సేవలో సేవకునికి సేవ చేయాలి అంటే ఎన్నో ప్రాంతాలకు వెళ్ళొచ్చు, విజిటింగ్కి వెళ్ళొచ్చు, కోటలకు వెళ్ళొచ్చు, ప్రార్థనలకు వెళ్ళొచ్చు, వ్యక్తిగతంగా కూర్చొని ప్రార్థన ఎన్నైనా చేయొచ్చు. కానీ సేవకులందరూ కూడుకునే దాని వల్ల కలిగిన బలము అనేది విడిగా రాదు. ఐక్యత ఎక్కడుంటుందో అక్కడే దైవికమైనటువంటి సంగతులన్నీ నెరవేర్చబడతాయి. నాకు పని ఉంది, మనకు సహజంగా ఉంటాయి, కూటలు ఉంటాయి. ఏవి ఎన్నున్నా ఎక్కువ విలువైన వాటి కోసము తక్కువ విలువైన వాటిని విడిచిపెట్టుకోవడం అవసరం. ఎప్పుడైతే ఈ సేవకుల కోడికలో కూడుకొని ఆ అనుభవాన్ని సంపాదించుకుంటామో అది ఎంతైనా మనకు మేలు కలుగజేస్తుంది, మన సహవాసానికి దీవెన కలుగజేస్తుంది. అటు కృప దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి 24వ కీర్తన 3-4 చరణాలు చదువుకుందాం. 24వ కీర్తన 3-4 చరణాలు చూస్తే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయో, కపటముగా ప్రమాణము చేయకయో, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడి. దేవునికి స్తోత్రం. అందరం హల్లెలూయా చెప్దాం గట్టిగా. నన్ను గమనించండి, ప్లీజ్ లుక్ ఎట్ మీ. వాక్యం అంటుంది, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? నా తలపైకి నన్ను గమనించండి. సేవకులంతా దయచేసి ట్రై టు అండర్స్టాండ్. సార్ నన్ను గమనించండి, నన్ను చూడండి కాసేపు. సేవకుల కోటాల్లో మనం ఎప్పుడు వెంగి బైబిల్ చదువుతుంటే మిగతాప్పుడు చదవమని అర్థం తెలిసిపోతుంది పక్కన వాళ్ళకి, వింటే చాలు. వాక్యం అంటుంది, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలువదగిన వాడు ఎవడు? దేవుని పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవడు? దేవుడు ఉన్నటువంటి ఆ చోటుకి ఒక వ్యక్తి ఎక్కాలి అంటే ఆ వ్యక్తి సేవకుడై ఉండాలి. సేవకునికి గాక ఆ భాగ్యం అనేది సృష్టిలో ఎవ్వరికీ లేదు. యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవడు? ఆ పరిశుద్ధ పర్వతం మీద, అంటే ఆయన ఉన్న చోట, ఆయన ఎదుట నిలువదగిన వాడు ఎవడు అని వాక్యం అడుగుతుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలలో మన అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, సేవకుని పరిస్థితులు. ఈరోజు మనమంతా కూడా సేవకులుగా ఇక్కడికి వచ్చాం, సేవకులుగా ఈ చోట కూడుకున్నాం. ఒక సేవకునిగా నీ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, నీ పరిస్థితులు ఏ అనుభవాలలో కొనసాగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కాస్త పరిశీలనగా ఆలోచన చేసి ఈ సేవకుల కోడికలో చేయవలసిన కార్యక్రమం ఏమిటి అంటే,
మనల్ని మనము వ్యక్తిగతంగా అన్ని విధాలుగా దేవుని ఎదుట వాక్యానుసారమైన సరి చేసుకునే ఒక అనుభవం చేయటం. దేవుడు అటు మనసునిచ్చునుగాక. చెప్దాం గట్టిగా. అందరితో ఎల్లువే చెప్పిస్తాం, కానీ సేవకులు ఎల్లువే చెప్పరు. అది మన స్పెషాలిటీ. అనవసరంగా నోరు తినరు. అనవసరంగా ఇక ఏ మీటింగ్కి వచ్చినా ఎవరి లోకల్లో వాళ్ళు ఉంటా ఉంటారు. ఒక దైవజనుడి నడవడి అనేది ఇక్కడే అర్థమైపోతారు. మనం దేవుడితో ఉండటము మనకు మంచిది. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అంటున్న మాట, యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడెవడు, ఆ పరిశుద్ధ పర్వతం మీద నిలువదగిన వాడు ఎవడు అని ప్రశ్నిస్తుంది వాక్యం మనల్ని. లోకాన్ని గమనిస్తే లోకములో ఉన్నతమైనటువంటి పర్వతాలు ఎక్కేవాళ్ళు కొందరు ఉన్నారు. పర్వతారోహకులు అంటారు తెలుగులో. పెద్ద పెద్ద చరిత్రలో నిలబడిపోయినటువంటి పర్వతాలు ఎక్కుతారు. ఎందుకని అలా ఎక్కాలి? ఎక్కినటువంటి వాళ్ళ పేర్లలో నా పేరు కూడా ఉండాలని వాళ్ళ ఆశ. తాళ్ళేసుకొని ఎక్కుతారు, ప్రయాసపడి ఎక్కుతారు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారు అని కొందరి గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం, పేపర్లలో రాస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ ఉన్నతమైనటువంటి చోటుకి ఎక్కి ఆ ఎక్కినటువంటి వాళ్ళ లిస్టులో నేను కూడా ఒక్కనిగా మిగిలిపోవాలి. చరిత్రలో నేను చనిపోయినా ఆ ఎక్కిన వాళ్ళ గుంపు ఉంటుంది, ఆ లిస్టులో నా పేరు ఉండాలని కొంతమంది ఆశ. ఎక్కేటప్పుడు కొంచెం దూరం ఎక్కిన తర్వాత కొంతమంది అలసిపోతారు, మరికొంచెం ఎక్కిన తర్వాత మరికొందరు అలసిపోతారు. ఉన్నతమైనటువంటి చోటుకి వెళ్ళిన తర్వాత అక్కడ అలసిపోతారు. చాలామంది కొందరి పేర్లు అయితే మనకు తెలుస్తాయి, లోకం మనకు తెలియపరుస్తుంది కనుక ఎక్కిన వాళ్ళ పేర్లు అని. వాళ్ళతో కూడా చాలామంది ఎక్కే కొద్దీ వాళ్ళకి ఇబ్బంది అయిపోయి కష్టమైపోయి ఎక్కే కొద్దీ పైకి వెళ్ళే కొద్దీ శ్వాస ఆడక ఇబ్బందులు పడి దిగొచ్చేవాళ్ళు, ప్రాణాలు వదిలిపెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అంత ప్రయాస అంటే నేను ఎక్కినటువంటి అనుభవాన్ని సంపాదించాలి, ఆ లిస్టులో నేను ఉండాలి, అది నా గురి, అది నా ఒక ఆశ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. గమనించండి, లోకంలో దేవుడు ఎవరో తెలియని ఒక వ్యక్తికి ఓ ఉన్నతమైన స్థానాన్ని ఎక్కాలి, అధిరోహించాలి అనే ఒక ఆశ తలంపు ఉంటే, మనం ఒక దైవజనునిగా దేవుడు కోరినట్లుగా యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవడు, ఆ పర్వతం మీద ఆయన ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవరు అని అడుగుతున్నప్పుడు, ఈరోజున సేవకులుగా ఎంతమందికి నేను ఎక్కాలి అనే తలంపు ఉంది? ఎక్కిన గురిలో నేను నిలవాలి అనే ఆశ ఆలోచన ఎంతమంది సేవకులు కలిగి ముందుకెళ్తున్నారు? చాలామంది సేవకులు ఈ ఒక ఆలోచన అనేది ఆయన ఎదుటికి ఎక్కాలి, నిలవాలి అనే తలంపు లేకుండానే సేవలో పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. తెలుసుకునే టైం కూడా లేనంత షెడ్యూల్ బిజీగా ఉండి పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. కాకపోతే విడిపోతున్నారో తెలియట్లేదు చాలామంది సేవకులకి, కానీ మొత్తం మీద పోతున్నారు. గురి లేని ప్రయాణానికి ముగింపు ఉండదు. నీవు ఎక్కేటప్పుడు దేని కొరకు వెళ్తున్నావు అన్నటువంటి పర్పస్ నీ మనసులో లేకపోతే ఆ అనుకున్నటువంటి గురిని, గమ్య స్థానాన్ని నీవు చేరలేవు. దేవుని పర్వతానికి ఎక్కగలిగినటువంటి వాడు ఎవరు? చూడండి, ఒక 20-30 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి. పెద్ద పెద్ద పట్టణాలు గమనిస్తే 50-100 అంతస్తుల బిల్డింగులు ఉంటాయి. బాంబేలో ఒకసారి ఒక మీటింగ్కి వెళ్తే 29 అంతస్తులో నన్ను పెట్టారు. అక్కడ నుండి పైన చూస్తే ఎందుకు వచ్చిన గొడవ బాబుని భయపడి లోపలికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పైన ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కే కొలది ఒక వ్యక్తి ఒక 10 అంతస్తులు ఎక్కి చూస్తే
అక్కడి నుంచి పడ్డాడనుకోండి కింద, ఆ అనుభవం వేరుగా ఉంటుంది. ఇంకా పైకి పడితే అక్కడి నుంచి పడిపోతే ఆ అనుభవాలు వేరుగా ఉంటాయి. ఎక్కే ఒక వ్యక్తి ఎందుకు పడిపోతున్నాడు, ఎక్కలేకపోతున్నాడు అంటే ఆ వ్యక్తి నేను ఎంత ఎక్కానో చూసుకోవాలి, తను తెలుసుకోవాలి. లేదా నేను ఎంత ఎక్కానో అందరూ నన్ను చూస్తున్నారా, చూడట్లేదా, నేను ఎక్కిన సంగతి అందరికీ తెలియాలి అని ఆ ఎక్కే కొలది ఏమవుతుంది అంటే ఆ ఎక్కుతున్నటువంటి ఆ ఉద్దేశాన్ని మర్చిపోయి అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసి కిందికి చూసి పడిపోతా ఉన్నారు చాలామంది. ఎక్కేటువంటి నీకు నీ గురి పైన ఉన్నప్పుడు నీ ఆలోచనలు తలంపులన్నీ సేవలో దేవుని వైపుగా నువ్వు వెళ్ళాలి. ఆయన స్థానం ఎక్కడుందో ఆయన ఉన్నటువంటి ఆ చోటుకి చేరుకునేదానికి ఆతురపడే వ్యక్తివిగా త్వరపడి నీవు పైకి వెళ్ళాలి. కానీ నేను ఎంతవరకు వచ్చాను, నన్ను చూస్తున్నారా లేదా, నేను ఎక్కిన నా హైట్ ఎంత తెలుసుకుంటున్నారా లేదా, సేవలో నేను ఏ లెవెల్లో ఉన్నాను, నా కెపాసిటీ ఏంటి అన్నట్టుగా మనం వెనక్కి తిరిగి చూడడం, కిందికి చూడడం, ఇవన్నీ చేస్తే అక్కడ జరగకూడని నష్టం సేవకుని జీవితంలో ఆత్మీయతలో నుండి పడిపోతున్నారు. చాలామంది ఈ ఉన్నతమైన శిఖరాలు ఎక్కేటప్పుడు ఎంతసేపటికి ఎక్కుతున్న అనుభవంలోనే ఉంటారు. ఎక్కాలి, పైకి వెళ్ళే కొలది శ్వాస ఆడదు. ఈ భూ సంబంధమైనటువంటి మ్యాగ్నెట్ పవర్ను దాటినప్పుడే ఏదైనా కానీ, ఒక శాటిలైట్ అయినా మరి ఏదైనా ఆ పై కక్షలోకి వెళ్ళిపోతుంది. భూ సంబంధమైన ఈ స్వభావాలు, మనిషి సంబంధమైన ఈ తత్వాలన్నీ ఒక దైవజనుడిలో నుండి ఎప్పుడైతే విడిచిపెట్టబడతాయో అప్పుడే ఆ సేవకుడు దేవుడు ఉన్నటువంటి స్థానాన్ని మనోనేత్రాలతో చూడగలడు. చూసినప్పుడే అక్కడికి చేరాలని ఆశించగలడు. అది లేకపోతే తన పరిస్థితి ఎక్కుతున్నట్టుగానే ఉంటుంది, కానీ ఎంత ఎక్కినా అక్కడే ఉన్నట్టుగా, పైకి చేరనట్టుగా కనపడుతూ ఉంటాడు. మన వ్యక్తిగత జీవితంలో మనము ఏమై ఉన్నాం? సేవకులుగా మనమందరం ఇక్కడ కూడుకున్నాం. నీవు ఎంతవరకు ఎక్కావు? ఏ స్థితిలో, ఏ స్థానంలో నీవు ఉన్నావు? నీకు దేవుడికి మధ్యలో ఎంత దూరం ఉంది ఇంకా మిగిలి? ఎంతగా నీవు వెళితే దేవుడి గురిని నీవు చేరగలవు? చేరిన తర్వాత ఆయన ఎదుట నీవు నిలవగలవా? ఎక్కగలవాడు ఎవడు? ఆయన ఎదుట నిలబడగలిగిన వాడు ఎవడు? ఎక్కడం ఒక అనుభవము. ఎక్కిన తర్వాత నేను ఎక్కానులే, సాధించానులే అనుకుంటే కుదరదు. ఎక్కిన తర్వాత ఆ స్థానములో నిలిచి ఉండటమో మరొక అనుభవం. ఎక్కడప్పుడే పడిపోతే ఇక నువ్వు నిలిచి ఎలా ఉండగలుగుతావు దేవుడి సన్నిధిలో? నువ్వు ఎక్కేటప్పుడు అలసిపోతే, ఎక్కేటప్పుడే నువ్వు పడిపోతే, ఎక్కేటప్పుడే ఎక్కలేనంతగా బలహీనమైపోతే ఎక్కిన ఆ స్థానంలో నీవు నిలవదగినటువంటి వ్యక్తివిగా నీవు కనబడాలి. ఎప్పుడైతే ఆయన ఉన్న స్థానంలో నీవు ఉంటావో, నిలబడగలుగుతావో అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన వలన కలుగుతున్న ప్రత్యక్షత దైవజనుడికి కలుగుతుంది. చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కాలి. ఎక్కినటువంటి ఆ స్థానంలో నిలిచి ఉండాలి, పడిపోకుండా. ఆయుష్కాలం అంతా కూడా, సేవ చేసిన దినాలన్నీ కూడా, బ్రతికినంత కాలం అంతా ఎక్కినటువంటి ఆ స్థానములో నిలిచి ఉండడము మరొక అనుభవం గనక ఎప్పుడు వెనక్కి తిరిగి చూసేటువంటి రీతిగా, ఎప్పుడు జారిపడతాడో తెలియదు అన్నట్టు రీతిగా ఈ ఎక్కడంలోనే ముందుకు వెనక్కి ఊగిసలాడితే ఆయన ఉన్నటువంటి ఆ చోట నిలబడి ఉండేదానికి, ఆ అనుభవాన్ని అనుభవించేదానికి, తోటి సేవకులతో పంచుకునేదానికి ఆ వ్యక్తి జీవితంలో, ఎక్కుతూ దిగుతూ జారిపోతున్న వ్యక్తి జీవితంలో నిలిచి ఉండే అనుభవాలు ఉండవు. మనల్ని దేవుడు తన ఎదుట నిలవబెట్టును గాక. వాక్యాన్ని మనం గమనిస్తే ఎక్కాలి, ఎక్కిన చోట దేవుడు ఉన్నటువంటి స్థానములో నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే మనకేం కలుగుతుంది? ఒక వాక్యాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలనని మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను.
చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే దేవుని వాక్యం ఏమని ప్రత్యక్షమవుతుంది అని చూస్తే, నువ్వు దేవుని ఎదుట నిలవాలి అనేటువంటి ఒక ఆశ కలిగి సేవలో నువ్వు ముందు కొనసాగితే వాక్యం ఉంటుంది, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడతా. హల్లెలూయా. నేను నీతో మాట్లాడతాను. సృష్టిలో మనిషి బ్రతుకులో దైవజనుడు చెప్పుకోదగిన గొప్ప వరం ఏదైనా ఉంది అంటే దేవుడు నాతో మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రభువు మాట్లాడడం, అధికారులు మాట్లాడచ్చు, మినిస్టర్లు మాట్లాడచ్చు, రాజులు మాట్లాడచ్చు, గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు మాట్లాడచ్చు. ఆయన నీతో మాట్లాడా? ఆయన నీకు ఫోన్ చేశాడా? మరి ఆయన మాట్లాడినప్పుడే అంత విలువ ఉన్నప్పుడు దేవాది దేవుడు దైవజనుడితో సేవకుడితో మాట్లాడితే ఆ వ్యక్తి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి? దేవుని వాక్యం ఉంటుంది, నీవు నా ఎదుటికి వచ్చావు, నిలబడు. ఎక్కావు కదా, నిలబడు. నీవు చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడాల్సిన సంగతులు, సేవను గురించిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను నీతో మాట్లాడతాను. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు ఒక దైవజనుడితో అంటే, ఆ వ్యక్తి దేవుని ఎదుట పడిపోకుండా చక్కగా నిలవదగినప్పుడు. దేవుడు చెప్పాడు మోషేతో, నువ్వు కొండ మీదకి వచ్చాయి, సీనాయి పర్వతం మీదకి వచ్చి నేను నీతో మాట్లాడాలి. మనుషులు కానీ ఏ మృగాలే కానీ పశువులే కానీ సమీపించకుండా ఉన్నటువంటి ఆ పర్వతం మీదకి మోషే పైకెక్కి 40 పగల్లో 40 రాత్రులు అడుచుకొని మోకాళ్ళ మీద ఉండి తిండి నిద్ర ఆహారాలు లేకుండా దేవుడి సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే అప్పుడు దిగొచ్చింది దేవుని అగ్ని సీనాయి పర్వతం మీదకి. అటు ఇటు తిరిగి వచ్చి, నాకు టైం లేదు ప్రభువా, నీ దగ్గర మోకరించే టైం లేదు, కానీ నువ్వే వచ్చి ఏం చెప్పాలి కూడా చెప్పేళ్ళు అన్నంత బిజీగా లేడు. ఎంత బిజీగా ఉన్నా ఈరోజు మనకు విశ్వాసాలు ఎంతమంది, మన సంఘం ఎంత, మన స్ట్రెంత్ ఎంత ఉంది? ఆ రోజు మోషే పాస్టర్కి ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఎంతమంది విషయాలని క్లియర్ చేయాలి? ఎంతమందికి ఆయన జవాబు చెప్పాలి? ఇవన్నీ పక్కన పెట్టి దేవుడితో మాట్లాడేదానికి 40 రోజులు దేవుడితో ఏకాంతంగా గడిపితే అప్పుడు దేవుని స్వరం వినబడతా ఉంది ఆయనకి. కొంచెం స్ట్రెంత్ ఉండేసరికి సేవకులందరూ వచ్చి అన్న నీ కోసం వచ్చి నాకు టైం లేదండి, బిజీగా ఉన్న పాస్టర్ గారు, మళ్ళీ మాట్లాడతా, నాకు ఇక్కడ కోవటం అక్కడ కోవటం ఇక్కడ కోవటం ఇక్కడ కోవటం ఉంది. బెత్తెడు ఏమండి, 7 రోజులకు ఒకటే పూజారంట. ఈ ఊరికి వెళ్ళి శుక్లం పడతారు అనగానే అక్కడికి పోతాడు. వీళ్ళందరూ అసలు కావాలండి, ఎటు పోయారండి మీరు? ఇప్పుడే పోయాడమ్మా ఊరికి, అక్కడికి పోయారు, అక్కడ ముగించి ఇటు పోయాడు, మొత్తం తిరిగి వచ్చాడు, ఎక్కడ దొరకలేదు, మళ్ళీ మొదటికి వచ్చారు, మళ్ళీ వీళ్ళు మొదటికి వచ్చారు, ఇప్పుడే పోయాడని చెప్పారు. ఇక అంతే ఉంది. బెత్తాడు సేవ, బిజీ బిజీ బిజీ. ఎంత నువ్వు ఎదిగినా దేవుని ఎదుట నిలిచే అనుభవం, ప్రార్థనలో నిమ్మలంగా హృదయాన్ని కుదుటపరుచుకొని దేవుడి దగ్గర నుంచి జవాబు పొందేదానికి, ఆయనతో మాట్లాడేదానికి నిలబడలేని సేవకుని జీవితంలో ఏవిచ్చినా నిలబడలేడో, దేవుడితో నిలబడలేడో, అన్ని విషయాల్లో నిలబడటం అనేది చాలా కష్టం. మొదట నీవు నిలబడి దేవుడితో, ప్రైజ్ ది లార్డ్, మొదట నీ మనసు దేవుడితో కలిసి ఉండేదానికి నిలబెట్టుకో. ఆ తర్వాత నీకేం కావాలో నీతో మాట్లాడేదానికి ఆయన ముందుగానే సిద్ధపడి ఉన్నాడు. నువ్వు సిద్ధపడి ఎక్కువ ఎక్కడం అంటే ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి అనుభవానికి ఎక్కడం. ఏదో కొండెక్కి టవర్ ఎక్కడం కాదు, కానీ ఆత్మీయతలో, భక్తిలో, పరిశుద్ధతలో, దేవుని సహవాసములో వాక్యానుసారంగా ఓ ఉన్నతమైన అనుభవాన్ని చేరుకోవటం. దానిలో నీవు నిలబడితే నీకు ఏమి మాట్లాడాలో, నీతో ఏమి చెప్పాలనుకున్నాడో, నీ నుండి సంఘానికి దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడో అవి దేవుడు నీకు ఇస్తే నీ వెళ్ళి సమాజానికి ప్రకటించాలి. దేవుడితో సంబంధం లేకుండా బైబిల్ నాకు టచ్ ఉంది కదా, అది కారణం తెలుసు, ప్రకటన గ్రంథం కూడా తెలుసు, ఏం చెప్పాలో చెప్పగలుగుతా. మనిషి మాటలు సంఘములో ఎంత విస్తారంగా చెప్పినా అక్కడ ఏ పని జరగదు. దేవుడి మాటలు 4 మాటలు చెప్పావంటే అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. అవి నీకు కావాలా? సంఘములో దేవుని కార్యాలు జరగటం కాపరిగా నువ్వు చూడాలా?
అవన్నీ నీవు పొందాలని ఒక ఆశ కలిగి ఉన్నావా? కలిగి ఉంటే అన్నిటికీ అంటే ముఖ్యంగా నీవు దేవుడితో ఉండేదానికి పోరాడు. ప్రయత్నం కాదు, పోరాడి అక్కడ నిలబడి ఉండు. అప్పుడు నీకు ఇస్తాడు. ఆయన దగ్గర నుంచి నీవు పొందుకుంటావు. వాక్యం అంటుంది, మొదట నీవు చక్కగా నిలబడయ్యా, తిన్నగా నీవు నిలబడు, అప్పుడు నేను నీతో మాట్లాడతాను. నిలబడినా కూడా, నా సన్నిధిలో మోకరించినా కూడా నేను నీకు ఇవ్వకపోతే, నీతో మాట్లాడకపోతే, నువ్వు అడిగిన వాడికి జవాబు ఇవ్వకపోతే, నువ్వు బాధపడినా సేవ వదిలేసిన న్యాయమే. నువ్వు నిలబడితే మాట్లాడతాను. దేవుని వాక్యం అంటుంది, నువ్వు దేవుని ఎదుటికి ఎక్కి ఆ పరిశుద్ధ పర్వతములో నిలవాలి అంటే దేవుని వాక్యం అంటుంది, వ్యర్థమైన దానిని మనసులో పెట్టకూడదట. కపటముగా ప్రమాణము చేయకూడదు. వ్యర్థమైనది మనసులో పెట్టడం అంటే ఏంటి? అదేంటి సైలెంట్ అయిపోయారు? మన భాషలో మనకు తెలిసినంత వాటిలో వ్యర్థమైనది మనసులో పెట్టడం అంటే ఏంటి చెప్పండి, క్యాజువల్గా మాట్లాడుకుందాం. ఇంకా ఇంకా అంటే ఇవన్నీ మనలోనే, వాళ్ళ అమ్మ 10 ఇస్తే మనకు నిజమే కదా. ఇంకా నీ సేవకునిగా ఒక దైవజనుని అంతరంగంలో ఉండకూడని ఏది ఉంటుందో అది పెద్ద దూరం అక్కర్లా, దాన్ని నలుసు చాలు. ఆ ఉండకూడనిది, అనవసరమైనది, అసమాధానకరమైనది నీ మనసులో ఉంటే అది వ్యర్థమైనది. కపటముగా ప్రమాణం. కపటముగా ప్రమాణం అంటే అంటే వివరించాలి దాన్ని. వ్యర్థముగా కపటముగా ప్రమాణం అంటే పాస్టల్ మీటింగ్ పెట్టాను, రండి పాస్టర్ గారు అని ఇన్వైట్ చేస్తే వస్తానని రాకపోవడమే కపటం. ఇంక దానికి దూరం పొనక్కర్లా. వస్తాలని చెప్పి అవునంటారా కాదంటారా? వస్తానని చెప్పి రాకపోవడం ఇంకేం లేదు. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం, ఇవన్నీ లోకంలో ఏ సూపర్ మార్కెట్లో దొరకవండి. ఏ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మనుషుల దగ్గర కూడా ఇవన్నీ దొరకవు. దేవుడి దగ్గర మాత్రమే దొరుకుతాయి. అక్కడికి వెళ్ళాలి అంటే ఇవన్నీ కలిగి అక్కడికి వెళ్ళాలి. వీటితోనే ముందుకో నడవగలుగుతాం. ఒక దైవజనుడిని దేవునికి దగ్గరగాను అన్ని విధాలుగా పరిశుద్ధతలో ముందుకు నడిపించగలిగిన అనుభవాలు ఇవే. గనుక ఎక్కాలి అంటే, నిలవాలి అంటే ఈ క్వాలిటీస్ ఉండాలని వాక్యం అంటుంది. ఇవి కలిగి నీవు ఎక్కితే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే ఏమని మాట్లాడతాడు చెప్పండి? కొంతమంది ఉన్నారు, ఇప్పుడే వచ్చారు అనుకోండి, మీ పేరు నాకు తెలియదు కానీ నువ్వు ఇప్పుడే వచ్చావు, నాకు నీ గురించి ముందుగా నాకు దేవుడు చెప్పేశాడు, నీ గురించి మొత్తం చెప్పేశాడు, నీ ఇంటి నెంబర్ కూడా చెప్పాడండి బాబు మన రాత్రి. ఇవే చెప్తా ఉంటారు. దైవత్వపు సంగతులు, దేవుడిలో ఇమిడి ఉన్న సంఘానికి అవసరమైన ఇవన్నీ మర్చిపోతూ ఉంటారు. దేవుడు మాట్లాడితే ఆ మాట ఎట్లా ఉంటుంది, ఆ మాటలో ఉండే మాధుర్యము సేవకుని ఏ విధంగా మలుపు తిప్పుతుంది, ఆ మాట సంఘానికి వెళ్ళినప్పుడు సంఘంలో ఎటువంటి మార్పును కార్యసిద్ధి కలుగజేస్తుంది. యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంది, చదవండి. యెహోషువ 7వ అధ్యాయం 13వ వాక్యం. యెహోషువ 7:13. జనులను పరిశుద్ధపరిచి ఎలాగునా రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. మీ మధ్యలో శాపగ్రస్తమైనది ఒకటి కలదు, దానిని మీ మధ్యలో ఉండకుండా నీవు నిర్మూలము చేయు వరకు మీ శత్రు ఎదుట మీరు నిలవలేరు. చాలు. దేవుడు మాట్లాడిన ఒక మాట ఏమయ్యింది దైవజనుడితో అని చూస్తే వాక్యం అంటుంది, ఇశ్రాయేలీయులారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎప్పటికి పరిశుద్ధపరచుకోవాలట? రేపటికి. అంటే ఈరోజంతా మనం ఎట్టున్నా చెప్పాలి మీరు. అంటే ఈరోజు ఏ విధంగా ఉన్నా పరిశుద్ధత లేకున్నా ఓకేనా? అంతేనా? ఇప్పుడు రేపటికి మీరు అమెరికాకి వెళ్ళాలనుకోండి వాక్యం చెప్పేదానికి, ఎప్పుడు బయలుదేరుతారు? రేపు పొద్దున బయలుదేరుతారా?
ఈరోజు వాక్యం చెప్పాలి. ఇక్కడ నేను ఎప్పుడు బయలుదేరాను? నిన్న. రేపటికి నీవు పరిశుద్ధపరచబడాలంటే ఈ పరిశుద్ధపరచబడే ఈ ప్రక్రియ ఇప్పుడు నీలో మొదలవ్వాలి. ఇప్పుడు మొదలైతేనే రేపటికి నీవు పరిశుద్ధపరచబడతావు. ఇశ్రాయేలీయులారా, మీ ఆత్మీయ జీవితంలో మీరు నిలబడలేకపోయేదానికి, సేవలో తగిన ఉన్నతమైన స్థానానికి చేరుకోలేకపోయేదానికి, ఎక్కిన తర్వాత దేవుని ఎదురు నిలబడలేకపోయేదానికి కారణం ఏంటంటే మీ మధ్యలో శాపగ్రస్తమైనది ఒకటి కలదు. దానిని నీవు నిర్మూలన చేయాలి. నిర్మూలన చేసే వరకు నీ శత్రువుల ఎదుట నీవు నిలవలేవు. వాక్యము స్పష్టంగా మనకు బయలుపరుస్తుంది. నీవు దేవుడితో ఉండగోరితే, ప్రభువుతో నీవు నడవాలని ఆశిస్తే, రేపటికి నీవు పరిశుద్ధపరచబడాలి అంటే ఎప్పుడైతే దేవుని వాక్యము నీ ఎద్దకు వచ్చిందో ఏమని? పరిశుద్ధపరచుకోమని. అది ఈరోజే మొదలవ్వాలి. వాక్యము నీ అంతరంగంలో నివాసం ఉండి ఈరోజు దాని పని చేయటం మొదలవుతే రేపటికి నీవు పరిశుద్ధపరచబడతావు. మీ మధ్యలో శాపగ్రస్తమైంది ఒకటి కలదు. అది నిర్మూలన చేసే వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అని వాక్యం అంటుంది. సహజంగా సేవకుల మధ్యలో, లోకంలో రకరకాలుగా కాదు కానీ సేవకుల మధ్యలో శాపగ్రస్తమైనది అంటే ఏమని చెప్పచ్చు? మీరు స్పందిస్తే బాగుంటుంది. మీరు భయపడి చూస్తున్నారు, నన్ను భయపడదామని చూస్తున్నారు, అర్థం కావట్లేదు. సేవకుల మధ్యలో శాపగ్రస్తమైనది అంటే ఏం చెప్పచ్చు? అలాంటివి ఉంటాయా? ఉంటాయా? ఉండవా? ఉంటే ఇంకా ఏమండి? సేవకుడు దేవుడికి విరోధంగా ఎందుకు ఉంటాడు? ఉండేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకే, చిన్న చిన్న విషయాలు చెప్పండి. పెద్ద పెద్ద భారీ ఎత్తు కాకుండా చిన్న సూక్ష్మ లోపాలు అంటారు కదా, అవి చెప్పండి. అవి వద్దనే కదా చెప్తున్నాం. ఉండకుండా ఇటుపోతాయి. ఓకే, ఇంకా మీరు చెప్పారు కదా, ఇవన్నీ వాస్తవం. సేవకుల మధ్యలో ఐక్యత లేకపోవడమే శాపగ్రస్తం. సేవకుల మధ్యలో ఐక్యత లేకపోవడమే శాపగ్రస్తం. దానికి మించిన భయంకరమైనది ఒకటి లేదు. ఆ సేవకుడు అంటే ఈ సేవకుడిని గిట్టదు, ఈ సేవకుడు అంటే ఆ సేవకుని. నేను ఏటనుకుంటున్నాను, ఇదేదో దేవుడు కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ రాసి చేసినట్టుగా. రకరకాలుగా ఐక్యత లేదు, ఏమీ లేదు. సేవకుల మధ్య కూడా ఎలుబడి చేస్తానే ఉంది. మొదట దైవజనునికి కావాల్సిన మనసు ఏమిటంటే ఐక్యత కోరుకునే మనసు. ఒక సేవకుడితో ఐక్యత కలిగి ఉండలేని వాడు దేవుడితో కూడా ఉండలేడు. ఉన్నానని చెప్పినా అది వాస్తవం కాదు. దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి యొక్క, సేవకుని యొక్క మనస్తత్వం ఎలాంటిదో, దేవుడి దగ్గర దాన్ని పొందుకున్న ఆ అనుభవాలు ఎలాంటివో తోటి సేవకులు కలిసినప్పుడే ఈ పరామర్శించి పలకరించి అనుభవాలు ఉన్నాయే, వాటిలోనే తెలిసిపోతుంది ఈ సేవకుని హృదయంలో ఉన్న దేవుడి ప్రేమ ఎంత అని. ఇక ఆ ఐక్యత అనుభవం అనేటువంటి మాటకే చోటు లేకపోతే సేవకుల్లో దేవుడి నివాసం ఉంటాడా? మోసపోకుడి, ఏనాడు దేవుడో మనల్ని మనం వెక్కిరించుకోవటమే ఐక్యత లేదన్నట్టుగా చెప్పుకుంటాం. మొదట సేవకునికి కావాల్సింది ఐక్యత, ఏక మనస్సు. ఈ ఏక మనస్సు అనేది, ఐక్యత అనేది ఒక దైవజనుడి హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఆ దైవజనుడితో కలిసి ఉండేదానికి అందరికీ మనసు కలిగి ఉంటుంది. లేదు అని వేరుండగోరితే వేరుండగోరవాడో స్వేచ్ఛానుసారుడు, అతడు ఏమవుతాడట? లెస్సైన జ్ఞానం, దేవుడికి విరోధం అయిపోతాడు. అది చెప్పారు మీరు కూడా మొదట. ఐక్యత లేకపోతే అక్కడ ఏమీ ఉండదు. సకల ఆశీర్వాదాలన్నీ ఐక్యతలో నుండే పుడతాయి, ఐక్యతలో నుండే వస్తాయి. మేము ఉన్నామండి, మా దగ్గర కూడా కొంతమంది సేవకులు కూడుకొని ప్రార్థన చేస్తాం ప్రతి నెల. చాలా చాలా దూరం నుంచి వస్తారు. ఉదయం 9 గంటల నుంచి ఇంచుమించు 3-4 గంటల వరకు ఇక ఏమీ ఉండదు. 4 పాటలు పాడతారు, 3-4, ఇక అంతే. ఒక 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేస్తారు. 1 గంట 2 గంటలు వాక్యము ముగింపు వరకు. ఇక సమయం ఎటుపోయిందో తెలియదు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఐక్యతను కోరి వచ్చి మేము ఆశీర్వదించబడ్డాము అన్నటువంటి వాళ్ళే తప్ప దాని నుండి నష్టం కలిగినటువంటి వాళ్ళు లేదు.
లేదులే మనకి పెద్ద వర్కౌట్ కాదు ఇక్కడ అనుకుంటే వెళ్ళమని మనం చెప్పక్కర్లేదు, రమ్మన్న వాళ్ళు రాకుండా సైడ్ అయిపోతారు. ఐక్యత లేకపోతే అక్కడ నిత్యత్వపు స్వభావాలు అనేటివి నివాసం ఉండలేవు. నువ్వు ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటావో, తోటి సేవకునితో కూడుకునేటువంటి మనసు కలిగి ఉంటుందో, నువ్వు పాలు పొందితే కదా సేవకుని మనసులో ఉన్న, సేవకుని అంతరంగంలో ఏ ఆలోచన కలిగి ఏర్పాటు చేయబడింది అన్న లోకుట్టును నువ్వు తెలుసుకోగలిగేది. లేదు లేదంటే నేను చాలా చూశాను, నాకు చాలా తెలుసు, నేను చాలా చేశాను అంటే చేయకుండా ఉన్న సేవకులు ఎవరో లేరు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ నమ్మకంగా మానక ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన సేవకుల జీవితాల్లో ఏమవుతున్నాయంటే ఎంతకీ జరగకుండా నిలిచిపోయిన కార్యాలు అందరము చేతులెత్తి ప్రార్థన చేయడం వల్ల దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. దేవునికి స్తోత్రం. పెద్దవాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉంటారు, చిన్న వయసులో ఉండేవాళ్ళు, కాస్త కూర్చుంటే బలవంతంగా లేవగలిగినటువంటి, బలవంతంగా చేయిస్తే లేచి నిలబడే సేవకులు ఉన్నారు. అందరూ మోకాళ్ళలో, అందరూ మోకాళ్ళ మీదే ఉంటారు. చక్కగా మందిరం అంతా కాస్త ఎడంగా కూర్చొని చేతులైతే మనసారా వాళ్ళు ప్రార్థన చేయడం చూస్తూ ఉంటే నాకు ఏం చేసి యేసు ప్రభు లాగా రక్తం అంతా పిండినా కూడా ఇలాంటి వాళ్ళది ఆ సేవకుని అంతరంగంలో జరుగుతున్న మార్పు ఎలా ఉంటుంది అనే సంగతులు మనలో నుండే లోకానికి, సంఘానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి. వాళ్ళు మన దగ్గర గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళకి ఏమి నేర్పగలుగుతాం? నువ్వు పైకెక్కాలి అని, నువ్వు నిలవాలి అని, సంఘంలో నిలవాలి అని. విశ్వాసి సంఘంలో నిలబడలేకపోతున్నాడు. మొదట నువ్వు దేవుడితో నిలబడితే నీకు ఇవ్వబడిన ప్రతి ఒక్కరు కూడా నీతో నిలబడగలుగుతారు. వాళ్ళు నిలబడలేదు అంటే నువ్వు దేవుడితో నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సేవకుల కోడికలో ఈ ఎక్కాలి, ఎక్కిన చోట దేవుడి స్థానంలో ఆయన ఎదుట మనము నిలబడాలి. ఇద్దరు వ్యక్తుల్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వీళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే సంగతిని మనం దేవుని వాక్యాల నుండి జ్ఞాపకం చేసుకుంటే, ఈ శాపగ్రస్తమైనది నిర్మూలన చేసే వరకు నిలవలేమన్న విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. ఒకసారి జరిగిన విషయం ఏంటంటే, సిరియా దేశము నుంచి నయమాన్ అనే వ్యక్తి ఇజ్రాయేల్ దేశానికి వచ్చాడు. వచ్చి మా రాజుగారండి మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నాడని చెప్పి ఇజ్రాయేల్ రాజుకు ఉత్తరం ఇచ్చాడు. సిరియా రాజు ఇచ్చిన లెటర్. సరే నేను చెప్పాను, లెటర్ ఓపెన్ చేసి చదువుకున్నాడు. చదువుకుంది ఏం చేశాడు? చొక్కా చింపుకున్నాడు. ఉత్తరం చదవడం ఆలస్యం, చొక్కా చింపేసుకున్నాడు. ఏమైంది సంగతి అని చూస్తే, నా సేవకుడైన నయమాను కలిగిన ఈ కుష్ఠరోగము నీవు తగ్గించి పంపించాలని రాస్తుంది. అంతకు మించి ఇంకేమీ లేదు. ఆ ఉత్తరం చదువుకొని రాజుగారు ఏం చేశారో బట్టలు చింపేసుకున్నాడు. ఆ దుర్మార్గుడు శత్రుత్వానికి నాతో యుద్ధానికి సంధి చూసుకుంటున్నాడు తప్ప ఏ విధంగా చూసుకొని యుద్ధానికి రావాలా అని వాడు వెతుకుతున్నాడే కానీ, లేకపోతే రోగాన్ని పుట్టించేదానికి తగ్గించేదానికి నేను ఎవరిని? అతను లాంటి మనిషినే కదా, ఇదంతా కపటంతో చేశాడు అని బాధపడుతుంటే ఆ వార్త ఎక్కడికి వచ్చింది? దైవజనుడు ఎలీషా దగ్గరికి వచ్చింది. నా దగ్గర పంపించండి అన్నాడు. ఆయన వచ్చాడు, నయమాన్ వచ్చాడు. రథము ఇంటి ముందు ఆగింది. ఈ లోపలక బెదరగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యగారు మా అయ్యగారు చెప్పారు నీవు తిన్నగా రథాన్ని తీసుకెళ్ళి యోర్దాన్లో 7 సార్లు మునిగి రావాలంట, నీకు బట్టి దరిద్రం వదిలిద్దంట అని చెప్పాడు. నువ్వెవరివి? పాజిటివ్ కదా? కాదు, మీ పాస్టర్ గారు లోపల ఉన్నాడు. ఇక ఈయనకు అసలే ఆవేశం ఎక్కువైపోయింది. నేను ఎవరనుకుంటున్నారా? నా లెవెల్ ఏంటి తెలుసా? అసలు నా పోస్ట్ ఏంటి తెలుసా? మా ఊరు నా పేరు చెప్తే ఏమైతే తెలుసా? భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, గాలి ఆగిపోద్ది, ఆకాశం విరిగి కింద పడిపోద్ది. అసలు నేను నా పేరు చెప్తే బయటకు కూడా రారెవరు. అటువంటిది నేను ఇంత దూరం వచ్చి మీ ఇంటి ముందుకు వస్తే, చర్చి ముందుకు వస్తే పాస్టర్ అట్లీస్ట్ బయటికి రాకుండా నీతో, నువ్వు పాస్టర్ కాదంట, ఆ అసిస్టెంట్ అంట, నువ్వు వచ్చి పాస్టర్గా చెప్తున్నాడు ఈ మాట, నువ్వు వెళ్ళి మునగమంటే ఏమనుకుంటున్నావు నన్ను అని కోపావేశుడైపోయాడు, ఉగ్రుడైపోయాడు, రౌద్రుడైపోయాడు. ఇక బయలుదేరి తిరిగి వెళ్ళిపోయాడు గేజీ చెప్పిన మాటకి. ఆ తర్వాత మీలాంటి పెద్దలందరూ ఉండి, అయ్యా ఆ పాస్టర్ గారు అది కాకుండా ఇంకేదైనా చెప్పి ఉంటే, నాకు స్థలం లేదయ్యా, చిన్న స్థలం ఉంది, పెద్ద స్థలం కావాలి, 4 ఎకరాలు కొనిపెట్టమని చెప్పింటే నువ్వు కొనిచ్చిండేవాడివా అడిగాడు. నాకెంత కూర,
4 ఎకరాలంటే 10 ఎకరాలు కొనిపెట్టినా, పెద్ద చర్చి కట్టినా, పంపు కొట్టి బోరింగ్ అయిపోయినా, పెద్ద లైటింగ్ అయిపించినా, పెద్ద గంట కొట్టినా, ఏమి చేయించాను? నాకేం తక్కువ? ఎంత ఖర్చు పెట్టలే నేను? ఇవన్నీ చేసేదానికంటే పైసా ఖర్చు లేకుండా యోర్దాన్లో మునగటం నీకు మంచిది కదయ్యా. సరే నేను చెప్పి పైకి ఎక్కిన పాదరసం అంతా కిందికి వచ్చింది. ఎక్కడి నుంచి? ఎక్కడ ఉంటుంది? బీపీ చెక్ చేసేప్పుడు థర్మామీటర్లో ఉంటుంది కదా పాదరసం, పైకి పోయింది. ఓపెన్ చేసి అంతేనట్టవా అది పోనీ అని వెళ్ళాడు. మొత్తం మీద బాగుపడ్డాడు, స్వస్థపరచబడ్డాడు. తిరిగి మరలా దైవజనుడి దగ్గరకు వచ్చాడు, మాట్లాడాడు. అయ్యా ఓ చిన్న కానుక ఇస్తాను తీసుకో అంటే ఈ సేవకుడు అన్నాడు, నీవు ఇంటేడు బంగారం ఇచ్చిన ఇవేవి నాకు అక్కర్లేదు. ఒక దైవజనుని మనస్సులో ఉన్న విషయాన్ని ఆలోచించాలి. ఈరోజు ఎక్కడికి వెళ్తే ఏమొస్తుంది, ఏ చోటుకి వెళ్తే ఏం దొరుకుతుంది, ఎక్కడికి వెళ్తే కాస్త ఏది కలుగుతుంది మేలు, ఎవరు మనల్ని కాస్త పలకరిస్తారు, ఎవరు మనల్ని కాస్త పరామర్శిస్తారు, పంపిస్తూ ఎవరు కాస్త కవర్ చేతికిచ్చి పంపిస్తారు. వచ్చాం కదా, ఏమీ లేవా? ఎక్కడ చూసినా ఈ సేవకులకి అన్ని విషయాల్లో ఎక్కడ చెప్పాలి కష్టం ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఏంటి బ్యాగులు గట్రా ఏం లేవా? ఇప్పుడు సంస్థలు తీసుకోండి, ఇప్పుడు ఇస్తాను సర్జరీ వేసుకున్నామని సర్జరీ లేవా? దాంట్లో గిఫ్ట్ ఏమి లేవా? పేరు మాత్రం బాగానే గిఫ్ట్ ఏమి లేవా? ఎవరైనా ఇవ్వరా? అవి లేవా? ఇవి లేవా? అవి లేవండి. సరే మాస్టర్ గారు ఉంటామండి, మళ్ళీ కలుస్తామని చెప్తే మళ్ళీ రావాలండి అని చెప్పారు. ఎందుకని? శాపగ్రస్తమైనది ఒకటి ఉన్నంత కాలము అది నిన్ను దేవుని ఎదుట నిలవనివ్వదు. ఎవరిని ఒకరిని పట్టుకొని లాగుతూ ఉంటుంది కిందికి. ఏదో ఆశించి రావటం దైవత్వం కాదండి. కలిగింది దేవుడి కోసం వదులుకొని, సమయాన్ని చూసుకొని, వీలు కలగజేసుకొని దేవుడి దగ్గర రావడం గొప్ప సంగతి. నాకు వీలు కాదు, రాలేదు, దాంట్లో మన గొప్పతనం ఏముంది? వీలు కాలేదు, పక్కన పెట్టి వీలు చూసుకొని నేను దేవుడి దగ్గరికి వచ్చా. అది నీకు మేలు. నిన్ను నిలబెట్టగలిగింది ఆ దేవుడి సన్నిధిలో. ఆ మనస్సు అనేది ఎప్పుడైతే దైవ సేవకుడికి ఉంటుందో, ఆ సేవకుడు ఇవాళ కాకపోయినా రేపైనా తర్వాత అయినా ఉన్నతమైన స్థానానికి దేవుని ద్వారా ఎక్కించబడి తీరతాడు. దేవుడి అటు కృప ప్రతి సేవకునికి ఇచ్చును గాక. ఇక్కడ ఎన్ని వెండి బంగారాలు ఇచ్చినా నాకు వద్దంటే వద్దని చెప్పాడు ఎలీషా. ఈయన బతిమాలుకున్నాడు. ఇక వద్దనుకొని చెప్పేసరికి సరే అని వెళ్ళిపోయాడు. సెలవు తీసుకుంటామండి, వెళ్ళిపోతామని చెప్పి దైవజనుడి దగ్గర సెలవు పుచ్చుకొని బయలుదేరమంటే పరిగెత్తింది రథం. ఎలీషా ఇంటి ముందు బయలుదేరి రథం వెళ్ళిపోతా ఉంది. దైవజనుడి దగ్గర ఉన్నాడే ఎవరాయన గారు, గెహజీ ఉన్నాడే, ప్రాణం అల్లాడిపోతుంది. అయ్యో ఎంత బంగారం, ఇటువంటి షినారు వస్త్రాలు, ఇన్ని కానుకలు ఎవరు కూడా ఇవ్వలేదే, ఏనే భాష దొరికాడు నా ప్రాణానికి అని ఇక ప్రాణం అల్లాడిపోతుంది. రథం వెళ్ళిపోతుంది. ఇక రాజమార్గం ఎక్కి మేనుడికి మలుపు తిరిగిందో ఇక దొరకదు. ఇక వెళ్ళిపోతూ ఉండగానే ఈయన మనసు పరిగెత్తి ఆ పరితవం పట్టలేక ఆపండి అని సావుకేకేశాడు. ఆపండి అని పరిగెడితే రథం ఆపారు. ఏం జరిగింది? ఏం చెప్పమంటారు అయ్యగారు? ఇప్పుడే 2 గెస్టులు వచ్చారు మా పాస్టర్ గారి దగ్గరికి. అదే మీరు ఇందాక ఇస్తానన్నారే కానుక అంటే వద్దన్నాడు, ఆ కానుక పట్టమని చెప్పాడండి వాళ్ళకి ఇచ్చేదానికి అన్నాడు. అదేంటి మరి ఇస్తానని చెప్తే వద్దన్నాడు కదా అంటే ఏం చెప్పమంటే పాస్టర్ గారు ఆయన గురించి? అప్పుడు వద్దన్నాడా, ఇప్పుడు కావాలంటున్నాడు. కొంతమంది మాటలు. అప్పుడు వద్దన్నాడా, ఇప్పుడు కావాలంటున్నాడు. తను తినడో, రెండో మాట చెప్పండి, ఆయన రాడో, ఆయన చెయ్యడో. కొంతమంది మీద ఉన్నటువంటి మీకు ఎవరెవరో గుర్తొస్తున్నట్టున్నారు ఎక్కడెక్కడి నుంచో. ఆయన చేయరో చేయనీయుడు, ఆయన క్రమం కాదంటాడు, మనకు కూడా అదే బోధిస్తాడు. ఏం చెప్పమంటారు మా బాధలు అని చెప్పేసరికి నీకు అభ్యంతరం లేకపోతే అంతకంతలు తీసుకొని చెప్పాడు. తీసుకెళ్ళాడు, ఇంట్లో పెట్టించాడు. మీరు వెళ్ళిపోండి, నేను చూసుకోండి మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని పంపించేశాడు. తర్వాత ఏమి తెలియనట్టుగా వచ్చి దైవజనుని ఎదుట నిలబడుకున్నాడు. చదవండి ఆ వాక్యం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 25, 26, 27 వాక్యాలు. నిలువగా అడిగి
ఎక్కడికి పోలేదన్నాడు. వచ్చినప్పుడు రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఆస్తిపాస్తులను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమాను కలిగిన కుష్ఠరోగము నీకును నీ సంతతికిని సర్వకాలం అంటి ఉండదని చెప్పగా ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా అదే వాక్యాన్ని మరల చదవండి. 25వ వాక్యము, 27వ వాక్యం. కలిగి 25వ వాక్యములో వాడు బాగానే శుభ్రంగా అనుకున్నాడు. ఈ సంభాషణ జరిగింది. ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? అబ్బే లేదండి, ఇది సేవలో ఒక దైవజనుడిగా ఇంతకాలం నా దగ్గర ఉండి నువ్వు నేర్చుకుంది ఇదేనా? నేను నీకు నేర్పింది ఇదేనా? దేవుడి దగ్గర నువ్వు సంపాదించుకుంది ఇదేనా? ఎవడైతే రోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడో ఆ రోగాన్ని నీకును ప్లస్ నీ సంతతికి, ఇంటి వారందరికీ సర్వకాలం అంటి ఉండును అని చెప్పగా వాడు బాగా వచ్చి ఎలీషా ఎదురు నిలబడుకున్న వాడు 27వ వాక్యంలో తెల్లని కుష్ఠరోగం కలిగి ఎలీషా ఎదుటి నుంచి వెళ్ళిపోయాడు. ఒక దైవజనుని ఎదుట నిలబడలేకపోతే, ఒక సేవకుడు మరొక సేవకుని ఎదుట నిలబడలేకపోతే ప్రభు ఎదుట ఎలా నిలబడగలుగుతాడు? ఆయన రాకడలో ఆయన ఎదుట ఎలా ఉండగలుగుతాడు? వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాడు. 25వ వాక్యంలో 27వ వాక్యంలో గమనిస్తే ఎవరైతే వదిలేశారో శాపగ్రస్తమైనది దాన్ని ఈ సేవకుడు సంపాదించుకొని దైవజనుని ఎదుట ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు. శాపగ్రస్తమైనది ఒక సేవకుడి జీవితంలో ఉన్నంత కాలము అది దైవత్వ లక్షణాల్లో ఎదగనివ్వదు. బ్రతకటం ముఖ్యం కాదు, ఎలాగైనా బ్రతకొచ్చు. లోకంలో కావలసినటివి అవి పెద్ద గొప్ప సంగతి కాదు, అవి ఎలాగైనా ఎంతో కొంత వచ్చి చేరతాయి. కానీ నువ్వు దేవుని ఎదుట నిలబడటం ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా అందరూ. నన్ను గమనించండి సార్ ప్లీజ్, నన్ను గమనించండి, నన్ను చూడండి. దేవుని ఎదుట నిలబడటం ముఖ్యం. సేవకునిగా ఒక సేవకుని ఎదుట నిలబడలేకపోతే దేవుని ఎదుట మనం ఎలాగ నిలబడగలము? నిలబడాలి అంటే మొదట ఈ వ్యర్థమైనవన్నీ నీలో నుండి, శాపగ్రస్తమైనవి, అసమాధానకరమైన సంబంధమైనవన్నీ కూడా సేవకుని బ్రతుకులో నుండి తొలగిపోవాలి. తను తాను అనుదినము దేవునితో సహవాసం కలిగి దేవునితో మాట్లాడుతూ కొంత సమయం ఎంతో దేవుడి దగ్గర గడుపుతూ దేవుడి సన్నిధిలో కన్నీళ్లతో చేతులెత్తి ప్రార్థన చేసి దైవజనుడి దగ్గర ఎప్పుడు దేవుడి సహవాసం ఉండి తీరుతుంది. ఎవరితో ఉండలేక, కలిసి ఉండే మనసు లేక, ఐక్యతను కోరలేక, తోటి వారి క్షేమాన్ని చూసి సంతోషించలేక, ఇతరుల కొరకు ప్రార్థన చేసి ఆ మనసు లేక నువ్వు ఎన్ని గంటలు రోజులు తరబడి నాన్ స్టాప్గా దేవుడితో ఉన్నానని నువ్వు అనుకోవాల్సిందే. కానీ ఉన్నట్టుగా నీ పేరు ఆయన లెక్కలో చేరదు. నువ్వు ఆయన ఎదుట ఉన్నటువంటి ఆ గుంపులో నీవు ఉండటం ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా. ఏంటి అని చూస్తే యేసు ప్రభు విశ్రాంతి దినమున ఒక చోటుకు వచ్చాడు. ఒక ఊరు వచ్చి ఒక చోట ఉన్నప్పుడు అందరూ జనసమూహం ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ఎక్కడ ఉన్న పరలోకాన్ని గురించినటువంటి మాటలు బోధిస్తున్న దేవుడు కదా. పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చాలంటాడు, పరలోకానికి ఏ విధంగా వెళ్ళాలో చెప్తా ఉన్నారు, అనేక సంగతులు బోధిస్తున్నాడు. వాళ్ళల్లో ఆ గుంపులో ఒక్క ఈ స్త్రీ గురించి ఏళ్ళ నుంచి బలహీనపరిచే దయ్యం పట్టిందట ఈవిడ గారికి. ఏ దయ్యమో చెప్పాలి మీరు? ఏ దయ్యమో? బలహీనపరిచే దయ్యం. ప్రార్థన చేయలేరు, బలహీనత. ఒక గంట కూడా దేవుడితో సహవాసాలు గడపలేరు, బలహీనత. వాక్యంతో పెద్దగా సంబంధం ఉండదు, బలహీనత. ఇట్లా ప్రార్థనలో ఉన్న ఏదో ప్రోగ్రాంలో ఉంటాం, బలహీనత. రకరకాల బలహీనతలు. ఈ బలహీనపరిచే దయ్యం పట్టిందట 18 ఏళ్ళ నుండి. ఆ గుంపులో ఉన్నటువంటి ఆమెను యేసు ప్రభు చూశాడు.
ఆమె ఎలాంటి బలహీనత? ఆమె నడుము పూర్తిగా వంగిపోయిందట. ఎంత మాత్రమో చక్కగా నిలబడలేకుంది. అంటే ఒకప్పుడు బాగానే నిలబడింది, ఒకప్పుడు బాగానే ఆరాధించింది, ఒకప్పుడు చేతులెత్తి మనసారా దేవుని స్తుతించింది. కానీ ఏవో లోక సంబంధమైనవి, అదే శాపగ్రస్తమైనది ఏదో ఒకటి చేరి ఆమెను పట్టుకొని లాగి లాగి కిందికి గుంజి లాగి లాగి వంగదీసి పూర్తిగా భూసంబంధమైన మనిషిగా మార్చేశాయి. సాతానుడు ఆమె జీవితాన్ని ఏలుతున్నాడు, ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఇక ఎంత మాత్రమో నేను ఎక్కలేనో, ఆయన ఎదుట నిలవలేనో అనే నమ్మకం కలిగిపోయింది ఆమెకి. సంపాదించి పెట్టుకుంది శాపగ్రస్తమైనది. ఒకప్పుడు బాగానే ఉంది. చూడండి, ఆదాము అవ్వలు ఉన్నారు. వాళ్ళు ఏదేళ్ళలో ఉన్నంతకాలం ఏం తిని బతికారు? పండ్లు తిని బతికారు. పళ్ళు ఎక్కడి నుంచి సంపాదించారు వాళ్ళు? దేవుడు తీసుకొచ్చి వాళ్ళ చేతికి ఇచ్చాడా బుట్ట? ఎట్లా తెచ్చుకున్నారు పళ్ళు? వాళ్ళు చెట్ల నుంచి కోసుకున్నారు. చెట్ల నుంచి పళ్ళు ఎట్లా కోసుకుంటారు చూపించండి ఒకసారి. చూపించండి ఊరికే. చెట్టు నుండి పండు ఎట్లా కోస్తామండి? చెప్పలేరా? చేయి తీసుకొని కోసుకుంటాం. చేయి తీసుకొని అది ఆ మనసు కూడా దొరకనివ్వదు. ఆ ఫీల్ మనసులో అది పోయినప్పుడే నువ్వు చేయెత్తగలుగుతావు. ఎత్తిన చేతికి నా దేవుడు ఇవ్వగలుగుతాడు. వాళ్ళు తోటలో ఉన్నంత కాలము చేతులెత్తి పళ్ళు కోసుకొని తిన్నారు. ఎప్పుడైతే ఆ సహవాసాన్ని పోగొట్టుకున్నారో దేవుడు అన్నాడు, గెట్ లాస్ట్ మై గాడ్ అని. వెళ్ళిపోండి ఏదైనా నుంచి. ఏం చేశారో ఆ తర్వాత ఏం తిని బతికారు? అది ఎట్లా కోసుకున్నారు? వంగి చెమట తీసి వంగి భూ సంబంధమైనవి తిన్నారు. దేవుడితో సహవాసంలో ఉన్నంత కాలము పరసంబంధమైన వాటి ద్వారా తృప్తి పొందారు. వాళ్ళ సేవ పరసంబంధమైనది అయిపోయింది. వాళ్ళ పరిచర్యలో పరసంబంధమైన లక్షణాలు ఉన్నాయి. వాళ్ళ సేవలో పరసంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇది పరసంబంధమైనవి అని ఆ వాక్యాన్ని బట్టి, ఉపదేశాన్ని బట్టి, వాళ్ళ క్రియలను బట్టి ఉన్న వాళ్ళందరూ ఆనందించారు. ఎప్పుడైతే ఆ ఫ్లేవర్ మారిపోయిందో, వాళ్ళ చేతులు ఎత్తడం పోగొట్టుకున్నారో, ఇక భూ సంబంధమైన మనుషులుగా మారి శ్రమపడి భూ పంట తినేదానికి అలవాటు పడిపోయారు. అది తిన్న వాళ్ళకు కూడా తెలిసిపోయింది, ఇది పరలోకం నుండి వచ్చిందే కాదు. నీ ఫలం ఎక్కడి నుండి వచ్చింది? నువ్వు చేతులు ఎత్తుతున్నావా? నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈమె భూ సంబంధిగా మారిపోయిందట. ఒకప్పుడు బాగానే ఉంది. రోజు కొంచెం వంచి 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 ఈ బలహీనపరిచే దయ్యము ఏం చేసింది? ఒకటిగా ఉన్న ఆత్మీయ స్వభావాలన్నీ పోగొట్టి నడుమంతా వంగిపోయేట్టుగా చేసి మనసు దేవుడి మీద లేకుండా భూ సంబంధిగా మార్చేసింది. వాక్యం చెప్తా ఉంటాను. ఈ మధ్య సేవకుల కూటలకి చాలా ప్రాంతాలు తిరిగాను. వాక్యం చెప్తా ఉన్నాను. నాకు ముందుగా తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత పరిచయం చేశారు. నన్ను పిలిచిన సేవకుడు ఈ పాస్టర్స్ ఫెలోషిప్కి ప్రెసిడెంట్ గారండి. మీరు ప్రెసిడెంట్ గారు అంటే ఏమనుకోబాకండి. పరిచయం చేశారు. ఈయన అనిపించింది అయిపోయినాక. ఎందుకు అంటే నేను వాక్యం చెప్తున్నంతసేపు ఫోన్ తిరిగేస్తూనే ఉన్నాడు. పైకి పా నువ్వు ఇడి తిరుగు చెప్పేవాడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, ఏంటి సంగతి ఏం చూస్తే, పరిచయం చేస్తున్న సేవకులతో ఉండే కుర్రలు ఉంటారు కదా అన్న, ఫేస్బుక్ చూస్తున్నాడు అన్న. అవి కొంచెం గమనిస్తూ చూస్తూ ఉన్నాడు. పుస్తకాలలో ప్రతి పుస్తకానికి, ప్రతి బుక్కి చివరి పేజీ ఉంది. ఫేస్బుక్కి చివరి పేజీ లేదు. ఉందంటారా? ప్రతి బుక్కి చివరి పేజీ ఒకటి ఉంది, సమాప్తం ఉంది. ఫేస్బుక్లో చివరి పేజీ అంటే నీ జీవితాన్ని ముగింపు లేకుండా వాడు ఈడ్చుకొని పోతానే ఉంటాడు. ఆ బుక్లో మూతి పెట్టావంటే జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోతా ఉంటాడు. బుక్లో ఈ బుక్లో మూతి పెట్టాలి, ఈ బుక్లో చేయి పెట్టాలి, ఈ బుక్లో చెవి పెట్టాలి. కాస్త సేవకునికి ఆలోచన ఉండాలి. మన వ్యక్తిత్వం అనేది సేవకుల కూటల్లోనే. ఇప్పుడు కొన్ని ఓపెన్గా మాట్లాడుకోవచ్చు, సేవకులు మాత్రమే, బయట అందరిలో మాట్లాడుకోలేం కదా. ఇతరులు గమనిస్తారు. ఆ గమనించినప్పుడు వాళ్ళ మధ్యలో సేవకులకు విలువ ఉంటుందా? అందుకే సేవకులకి విలువ ఉండదు. కొన్ని చోట్ల లెక్క చేయరు. ఎందుకో ఎనకంటే మేమే మేలు. ఆ మనస్సు ఎప్పుడైతే ఒక దైవజనుని గురించి ఇతరులకు కలుగుతుందో, ఆ సేవకుడు ఎంత గొంతు పగలగట్టుకొని చెప్పినా దెర్ ఇస్ నో ఎనీ యాక్షన్.
క్రియ ఉండదు. క్రియలు లేని మాటలుగా అవి మిగిలిపోతూ ఉంటాయి. అవి గోడవల్లో స్టాక్ పెట్టుకునే దానికి కూడా పనికిరావు. నీ నోటి నుంచి మాట వచ్చింది అంటే అది దైవత్వం మాట అని గుర్తించాలి. ఒక సేవకుడి గురించి, ఆ సేవకుడు లేనప్పుడు నన్ను ఒక గదిలో వాళ్ళు నన్ను గది చూపించి వెళ్ళారు. ఒక 5 మంది 10 మంది లోపు విశ్వాసులు వచ్చారు. మాట్లాడుతూ వాళ్ళ సేవకుడి గురించి నాకు చెప్పిన మాట ఏంటంటే, మా పాస్టర్ గారికి చెప్పామంటే చాలండి, ఇక మర్చిపోవటమే సమస్య. మేము శుభ్రంగా మా పనులు మేము చేసుకున్నా, ఆయన నిద్రపోటు చెప్పింది జరిగిన దాకా ఆయన పోరాడుతూనే ఉంటాడు ప్రార్థనల మోకాళ్ళ మీదే. ఈరోజు మన గురించి, మీ గురించి, మీ విశ్వాసులు ఎంతమంది ఇలాంటి మాట చెప్పగలరు? అది అవసరం. నువ్వు ఎక్కాలి, ఆ స్థానంలో నిలవాలి. నిలబడలేని దుస్థితికి సంపాదించి పెట్టుకున్నాడు గెహజీ. ఈమె నడుము వంగిపోయినటువంటి ఈమె బలహీన పరిచయ దయ్యం పట్టిందంట. 1-2 ఏళ్ళు కాదండి, 18 ఏళ్ళు. అంటే దయ్యంతో ఆమెకున్న సర్వీస్ ఎంత? 18 years సర్వీస్ ఉంది ఆమెకి. ఆమె ఆ గుంపులోకి రాగానే ప్రభు అమ్మా అని పిలిచి, ఎంత కనికరం గలవాడండి దేవుడు. కాస్త ఆత్మీయతలో బలహీన పడ్డ వాళ్ళని చూస్తే ఈయన ఈ పాస్టరా, ఆయన వ్యవహారం, ఆయన కథలు అన్నీ తెలుసు మాకు. ఆ తెలుసు అనటమే అన్నిటికంటే పెద్ద బలహీనత. దేవుడు ఒక వ్యక్తిని త్రోసేస్తే ఆ వ్యక్తి సేవలో నిలబడలేడు. ఏ విధంగా ఉన్న ఒక వ్యక్తి సేవ చేస్తున్నాడు అంటే, సేవ చేసే మరొక వ్యక్తి దూషించి మాట్లాడుతున్నాడంటే ఈ సేవలో ఉన్న ఆత్మీయత ఆయన్ని నేర్చుకుంది. అది ఆ చెట్టుకు ఆ కాయలే కాస్తాయి, పల్లెరి చెట్టుకు ద్రాక్షకాయలు కాయవు కదండి. ఒకరి వ్యక్తిగత విషయాలన్నీ పక్కన పెడితే క్రీస్తు వలె ప్రేమించే మనసు మనం నేర్చుకుంటే ఆ ప్రేమ ఎటువంటి శాపగ్రస్తమైన దాంట్లో నుంచి కూడా ఎదుటి వ్యక్తిని బయటికి తీసుకొని రాగలుగుతుంది. హల్లెలూయా. కృపలో క్రీస్తులో సేవలు నిలబెట్టగలుగుతుంది, ఓ ఉన్నతమైన అనుభవానికి చేర్చగలుగుతుంది. ఆ అనుభవంలో నిలబడిన రోజు ఆ సేవకుడు చెప్తాడు, నేను ఈరోజు ఇట్లా ఉండేదని కారణమో ఇదిగో నా తోటి సేవకుడు. ఆ అనుభవాలలో మిగిలిపోవాలి. 18 ఏళ్ల నుండి బలహీన పరిచయ దయ్యం పట్టింది. ప్రభు మాట్లాడి పిలిచి ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలవబడింది. స్తోత్రం. ఆ బలహీనత ఏమైంది? శాపగ్రస్తమైనది. ఉన్నంతకాలం క్రీస్తులో సేవలు తిన్నగా నిలబడనివ్వదు. అది పోగొట్టేసింది దేవుని ప్రార్థన. అది ఆ బలహీనత పోయి ఆమె చక్కగా నిలవబడి స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుడితో వెళ్ళిందట. షీ ఈజ్ ఆల్సో సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆమె కూడా ఆ తర్వాత దేవుని సేవ చేసిందంటుంది చరిత్ర. ఒక సేవకుడు సేవ చేసినటువంటి వీళ్ళలో ఒకరు నిలబడుకున్నాము అనుకున్నారు, కానీ పడిపోయారు. ఈమె పరిస్థితి పడిపోయే ఉంది. ఇద్దరు శాపగ్రస్తులే, ఇద్దరు బాగానే సంపాదించారు శాపగ్రస్తాన్ని. ఒకరు నిలబడుకున్నారు, మరొకరు పడిపోయారు. ఇందుని గురించి లేఖనం ఏమంటుంది చూడండి. ఒక మాట చూస్తే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 51వ వాక్యం. 28:51. నిన్ను నశింపజేయు వరకు నీ పశువు అంటే నీ మందలు సంఘము సంఘముల నుంచి వచ్చేటువంటి ఫలమును శాపగ్రస్తమైనది తినివేస్తుంది. నశింపజేయు వరకు ధాన్యమునే కానీ, ద్రాక్షరసమునే కానీ, తైలమునే కానీ, పశువుల మందలే కానీ నిలువనివ్వరు. చాలు, నిలువనివ్వవు. ఇవన్నీ నీకు నిలువనివ్వకుండా ఈ శాపగ్రస్తమైనది ఒక్కటి. ఇశ్రాయేలీయులారా, సేవకులారా, ఐక్యత లేనిదో మరి ఏదో ఒక్కటి ఉంది. లోపము లేకుండా ఎవరో ఉండరు కదా. ఈ ఉన్నటువంటి లోపము ఏం చేస్తుంది అంటే నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ తైలమును, దేవునికి ఇచ్చిన వాక్యాన్ని, అభిషేకాన్ని, ఈ పరలోకపు ఆనంద అభిషేకపూరితమైన ఈ అదే పరిస్థితి వీళ్ళిద్దరిది కూడా. గెహజీది కానీ ఈ తల్లిది కానీ ఇద్దరు నష్టపోయారు, ఇద్దరు శపించబడ్డారు. కానీ ఒకరి జీవితంలో ఒకరి శాపానికి అప్పగించబడి అలాగే నష్టపోయాడు ఒక దైవజనుడు గెహజీ. మరొక వ్యక్తి ఏమయ్యింది అని చూస్తే పడిపోయింది, శాపగ్రస్తాన్ని సంపాదించుకుంది. కానీ తిరిగి మరలా దేవుని కృపను బట్టి పోగొట్టుకున్న దాన్ని పొందుకొని మరలా దేవుని ఎదుట నిలబడగలిగిన స్థానాన్ని సంపాదించుకుంది.
పడిపోయిన వారొకరు, నిలబడుకున్న వారో ఒకరు. రోమపత్రిక 11వ అధ్యాయం 22, 23 వాక్యాలు. దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును అనుగ్రహ ప్రాప్తుడవైన ఎడల అనుగ్రహమును చూడుము, నిలువని ఎడల నీవును నరికివేయబడదు. దేవుని అనుగ్రహమో దేవుని కాఠిన్యం. ఒకసారి నన్ను గమనించండి. దేవునిలో ఏమున్నాయి? అనుగ్రహమో కాఠిన్యం. దేవుని అనుగ్రహమో దేవుని కాఠిన్యం. అంటే నిలిచి ఉన్న వారి ఎడల అనుగ్రహం, పడిపోయిన వారి ఎడల కాఠిన్యం. మరొక మాట వినండి ఒకసారి, గమనించండి అందరూ. అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును అంటే కఠినత్వమును అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉండిన ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. దేవునిలో అనుగ్రహం ఉంది, కాఠిన్యం ఉంది అని వాక్యం చెప్తుంది. కొందరట అనుగ్రహానికి పాత్రులుగా ఎంచబడ్డారు, మరి కొందరు కాఠిన్యానికి, దేవుని కఠినత్వానికి పాత్రులుగా ఎంచబడ్డారు. ఎందుకని కొందరు కఠినపరచబడ్డారు, దేవుని కఠినత్వాన్ని పొందారు? సేవకుడు దేవుని కఠినత్వాన్ని పొందటం న్యాయమేనా? ఎంతవరకు అది సమంజసం? దేవుని కనికరము, దేవుని కఠినత్వం. నిలిచి ఉన్న వారి మీద దేవుని అనుగ్రహం ఉంది, పడిపోయిన వారి మీద దేవుని కాఠిన్యం ఉంది. నీవు పడిపోకుండా నిలబడుకుంటే నువ్వు నిలబడి ఉంటావు, లేదంటే పడిపోతావు అని వాక్యం అంటుంది. ఇక్కడ గెహజీ కానీ ఈ తల్లి కానీ ఇద్దరు ఆత్మీయ జీవితంలో పడిపోయిన వాళ్ళే, శాపగ్రస్తులైనా నేను చేసింది తప్ప కాదా, ఇది దేవుని ఎదుట నిలబెట్టిందా లేదా అన్న విచక్షణ లేకుండా కోల్పోయిన వాడు గెహజీ. ఈమె అంత నష్టపోయినా, 18 ఏళ్ల నుండి బలహీనపరిచిన, లోకంతో కలిసిపోయినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉందో తెలియదు కానీ మొత్తం మీద 18 ఏళ్ల నుండి బలహీనపరిచి దయ్యం పట్టిందని యేసు ప్రభు చెప్తున్నారు. అటువంటి స్థితిలో ఉండి కూడా ఈమె దేవుడిని వెతక్కుంటూ వచ్చింది. ఆమేన్. దేవుడి సన్నిధిని ఆశించి వచ్చింది. అంటే దేవుడు నన్ను కనికరించకపోతాడా? నా బలహీనతను ఆయన గమనించకపోతాడా? నేను చేసింది తప్పే, నేను చేసింది పాపమే, శాపగ్రస్తమైన దాన్ని సంపాదించుకున్నా, అయినా నన్ను విడిపించకపోతాడా అని ఎక్కడో ఒక నిరీక్షణ కలిగి ఈమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఒక సేవకుడిగా ఉన్నాడు, ఉన్నతమైన స్థానంలో గొప్ప సేవకుడి దగ్గర ఉన్నాడు ఈ సేవకుడు. అయినా తప్పు చేసిన పొరపాటున ఒక పశ్చాత్తాపము అనుభవం అంటే ఏమిటో ఈ సేవకునికి తెలియదు. ఒక పశ్చాత్తాపం తెలియదు, క్షమాపణ కోరుకునే అనుభవం తెలియదు. ఈ సేవకుడికి ఎట్లేదా? ఒకరి దగ్గరికి వెళ్ళిపోదాం, ఎవరు చేర్చుకుంటారో అటు వెళ్ళిపోదాము. కూర్చున్న తప్పే, నిలబడిన తప్పే. పద్దాక ప్రార్థన అంటాడు, పద్దాక పరిచర్య అంటాడు, పద్దాక వాక్యం అంటాడు, ఆ ఊరు ఈ ఊరు సువార్త అంటాడు. అంటే మనసులో వేరొక గురి ఉన్న దైవజనుడికి దైవత్వపు లక్షణాలు కలిగిన గురి కలిగిన సేవకుడు బోధించినా అది అర్థం కాదు. నీవు చెప్పే సంఘానికి ఇచ్చే ప్రతి మాట అది ఫలభరితంగా మారాలి. సంఘము దేవుని వాక్యములో పెంపారుచున్నట్లుగా వేరు పారాలి అంటే మొదట దేవుడి దగ్గర మోకరించి గ్రహించి సంపాదించి కృపను పొందే సేవకునిగా ఎప్పుడు సేవకుడు మారతాడో ఆ సేవకుని మాటకే సంఘములో విలువ క్రియ జరుగుతుంది. అది లేకుండా ఆశించినా అది న్యాయం కాదు. మొదట దేవుని మాట వినాలి. సేవకుడు దేవుడి మాట వినట్లేదు, సంఘము సేవకుని మాట వినట్లేదు. సేవకుడు దేవుడి మాట వినగలిగితే సంఘము సేవకుని మాట వినగలుగుతుంది. వినట్లేదు అంటే నీవు దేవుని ఎదుట ఉండి అనుభవంలో ఎక్కడో ఏదో లోపం. ఒక పెద్ద బిల్డింగ్ కడితే 20, 30, 100 అంతస్తుల బిల్డింగ్ కడితే ఎక్కడో పైన అది క్రాక్ నెర వచ్చి అది ఎక్కడో దానికి డ్యామేజ్ అయ్యింది అంటే అక్కడగా దాని పొరపాటు బేస్, పునాది. ఆ పునాదిలో ఎక్కడో లోపం ఉండబట్టి దాని దెబ్బ అక్కడ పైన కనపడుతుంది. నీ బిగినింగ్లో నీ ఆత్మీయ జీవితంలో
నువ్వు వేసుకోవాల్సిన పునాదిలో లోపముగా ఉంటే నువ్వు ఎంత ఎత్తు పెద్దగా కట్టుకున్నా ఎదిగినా అక్కడిది నెర రావటం ఖాయం. నెర వస్తే దాన్ని ఎవడో పడగొట్టక్కర్లా, అది బలహీనమైపోతుంది. ఒక రోజున దానంతటా అది పడిపోతుంది. గనుకనే సేవకుడు ఎక్కలేకపోతున్నాడు. దైవజనులారా, దేవుడితో సమయాన్ని గడిపేదానికి అలవాటు చేసుకుంటే సంఘము దేవుడితో ఉండేదానికి అలవాటు చేసుకుంటుంది. సేవకుడు ఎప్పుడైతే ఏం మాట్లాడతాడో దేవుడు అని కనిపెట్టుకొని ఉండగలిగితే, ఏం మాట్లాడతాడో ఈరోజు దేవుని వాక్యం అని సంఘము కనిపెట్టుకొని దేవుడి సన్నిధికి వస్తుంది. నువ్వు దేవుడితో ఉంటే సంఘము నీతో ఉంటుంది. దేవుడు ఎట్లా ఉంటాడో జనానికి తెలియదు. మన ద్వారా, సేవకుని ద్వారా ఇటు దేవునికి ఇటు మనుషులకు మధ్యవర్తులుగా దైవ జనుడు. దైవ అంటే దైవం, దేవుడు. జనము అంటే మనిషి. ఇటు దేవుడు కాదో ఇటు మనిషి కాదు. మనిషి అయినా దైవ స్వభావాలు కలిగిన వాడు, అది గొప్పది. సేవకుడే కానీ మనలాగే అది విలువ లేనిది. ఏది సంపాదిస్తున్నావు, ఏది కలిగి ఉన్నావు? ఈ ఆత్మీయ అనుభవాలలో సేవలో ఎప్పుడైతే ఒక సేవకుడు దేవుని స్వభావాన్ని కలిగి నడుచుకునే దానికి మనసు ఇచ్చి త్వరపడతాడో ఆ సేవకుని క్రియలన్నిటినీ దేవుడు సఫలపరుస్తాడు. దేవుడు సఫలపరుస్తాడు. దేవుని అనుగ్రహము, కాఠిన్యం. పడిపోయిన వారి ఎడల కాఠిన్యము. ఒకవేళ పడిపోయినా నీవు దేవుని అనుగ్రహం కొరకు ఎదురు చూస్తే, అనుగ్రహానికి ప్రాప్తునిగా నీవు కనబడితే ఆ అనుగ్రహము నీ మీదకి వస్తుంది. ఆ అనుగ్రహమే ఆ 18 ఏళ్ళ నుండి బలహీనపరిచిన ఆ తల్లి మీదకి వచ్చి తిరిగి మరలా నిలవబెట్టింది. ఇద్దరు పడిపోయిన వాళ్ళే, ఇద్దరు శపించబడ్డ వాళ్ళే, ఇద్దరిలో శాపగ్రస్తమైనవి ఉన్నవి. కానీ గెహజీ క్షమాపణ పొందే మనసు లేకుండా వెళ్ళిపోయాడు. శాపగ్రస్తానికి అప్పగించబడి ఈమె తిరిగి మరలా, వంగిపోయిన మనిషి తిరిగి మరలా నిలబడగలిగింది. దేవుని స్తుతిస్తూ దేవుని సేవ చేస్తూ ముందు కొనసాగుతూ ఉంది. కనుక మన ఆత్మీయతలో మనం ఏమై ఉన్నామన్న సంగతిని మనం ఎప్పుడు కూడా మనం గ్రహించుకోవాలి. సేవలో సంఘం కోసమే సేవకుడు బ్రతకాలి. సంఘం కోసమే ప్రాణం పెట్టాలి. చావైనా బ్రతకైనా అది దేవుని పని కొరకు అయినదిగా ఉండాలి. అందుకే పౌలు గారు చెప్తాను రాసినటువంటి మాట ఏమిటంటే, ఫర్ టు మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్, ఐ కెన్ స్పెండ్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. నా మట్టుకైతే నేను క్రీస్తు కొరకే బ్రతుకుతా. క్రీస్తు కొరకే ఒక సేవకుడు బ్రతికింది నిజమైతే ఆ సేవకుడు తన కలిగిన యావత్తు టోటల్ క్రీస్తు కొరకే, దేవుడి పని కొరకే ఖర్చు పెడతాడు, తన ప్రాణముతో సహా. సేవకుడు ఎప్పుడైతే ప్రాణాన్ని సుఖపెట్టుకుంటాడో ఆ సేవకుని మీద దేవుని ఆలోచన మారిపోతుంది. దేవుని పని కోసము తన ప్రాణాన్ని ఎప్పుడైతే కష్టపెట్టుకుంటాడో అనుగ్రహం దిగి వస్తుంది, లేదంటే కాఠిన్యం. ఇవి రెండు సంపాదించుకునేది సేవకుని చేతిలోనే ఉన్నాయి. కనుక దేవుని వాక్యాన్ని మనం గమనించి చూస్తే మరొక మాట చూడండి. ఏమని? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యం. 1 జాన్, యోహాను మొదటి పత్రిక 2:24. మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనివ్వుడి. మొదటి నుంచి మీరు ఏది విన్నారో అది మీలో నిలిచి ఉండిన ఎడల మీరు కూడా కుమారుని యందునో తండ్రి యందునో నిలిచి ఉందురు. హల్లెలూయా. మొదటి నుండి మీరు ఏది విన్నారో అది మీలో నిలవనిస్తే చాలు. నిన్న విన్నది ఈరోజుకి పోగొట్టుకోకుండా, ఈరోజు విన్నది రేపటికి కనుమరుగైపోకుండా, మొదటి నుండి ఏది విన్నారో మనం అడుగుతాం కదా, ఏం చెప్పాను పోయిన వారమని, లేదా కొన్ని సంబంధించిన వాక్యాలు వచ్చినప్పుడు గతంలో మనం చెప్పినవి ఇంతకుముందు మీకు చెప్పాను కదా అని మనం చెప్తాం కదా. మరి వాళ్లకు మనము నీవు ఇచ్చినటువంటి వాక్యము వాళ్ళ హృదయాల్లో లేకపోతే అది ఎంత వేదన సేవకునికి. మొదటి నుండి నువ్వు ఏది విన్నావో అది నీలో నిలవనిస్తే చాలు. నీవు కూడా తండ్రి యందునో కుమారుని యందునో నీవు నిలబడి ఉంటావు. తండ్రి యందు కుమారుని యందు నీవు నిలబడి ఉండాలి అంటే నీవు దేవుని వాక్యం ప్రారంభంలో చదువుకున్నట్లుగా, నరపుత్రుడా నీవు చక్కగా నిలవో, నేను నీతో మాట్లాడతా. ఆ మాట వినగానే
ఆయనకు నిలబడాలని ఒక ఆశ కలిగింది. కలగగానే అంతటి దేవుని ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. స్తోత్రం. నిలబడాలని ఆశ కలిగి, ఆ మనసు కలిగి, ఒక కోరిక నీలో ఉంటే చాలు, దేవుని ఆత్మ నీలోకి వచ్చి పడిపోకుండా నిన్ను నిలవబెట్టేదానికి దేవుడు బలవంతుడు. నువ్వు నిలబడ్డావో తండ్రి యందునో కుమారుని యందునో నువ్వు నిలబడి ఉంటావు. నువ్వు నిలబడి ఉండాలి అంటే పరిశుద్ధాత్మ సహవాసములో, ఐక్యతలో నీవు నిలబడి ఉండాలి. పరిశుద్ధాత్మ, ఆత్మ కలిగించే ఐక్యత. ఈ మాటలన్నీ మాటల వరకే పరిమితం కాకుండా సేవకుని బ్రతుకులో ఇవి క్రియారూపకము కలిగి ఉండాలి. ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో అక్కడ సకల విధాలైన దేవుని కృప నిలబడి ఉంటుంది. మొదటి నుండి మీరు ఏది విన్నారో అది మీలో నిలిచి ఉండిన ఎడల మీరు కూడా తండ్రి యందునో కుమారుని యందునో నిలిచి ఉంటారు. ఎందుకో ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నేను నిలబెట్టాడు కనుక, ఆయన మాట్లాడుతున్నాడు కనుక, ఆ అనుభవంలో నిలిచి ఉండే అనుభవాల్లో నీవు నిలబడి ఉంటావు. ఏమి బోధించాడు దేవుడు మనకు? మొదటి నుండి దేవుడు మనకి ఏది ఇచ్చాడు? అది యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి, 11వ వాక్యం. 3:11. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక, మొదటి నుండి మనం విన్నటువంటి వర్తమానం ఏమిటి, ఉపదేశం ఏమిటంటే మనము కూడా ఒకరినొకడు ప్రేమింపవలెను. హల్లెలూయా. మొదటి నుంచి విన్న వర్తమానం ఏంటంటే చెప్పండి ఒకసారి అందరూ చెప్పండి. సేవకులారా దయచేసి ఒకసారి ఏం చేయాలట? ఒకరినొకడు ప్రేమించాలా? ఒకరినొకడు ప్రేమించాలి. లవ్ వన్ అనదర్, ప్రే ఫర్ వన్ అనదర్. ఒకరినొకడు ప్రేమించండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ప్రేమించే మనసున్న ప్రతి సేవకుడు తోటి వారి కోసం ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసే మనసున్న ప్రతి సేవకుడు తోటి వారిని ప్రేమిస్తాడు. ఈ రెండు విడివిడిగా ఉండలేవు, కలిసే ఉండగలుగుతాయి. కనుక మొదటి నుండి ఏం విన్నారో అది మీలో నిలవాలి. ఏమిటో విన్నది? ఒకరినొకడు ప్రేమించండి. ఈ ప్రేమ ఎక్కడి నుండి దొరుకుతుంది? రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో చదవండి ఒకసారి. మనకందరికీ తెలిసిన మాట. రోమ 5:5లో సిగ్గుపరచదు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ రోజైతే నువ్వు దేవుని ఆత్మతో నింపబడుతున్నావో, ఆత్మ నీలోకి వచ్చి నిన్ను నిలబెడుతుందో, ఆ ఆత్మ వస్తూ దేవుని ప్రేమను తీసుకొచ్చి నీ మనసంతా దేవుని ప్రేమతో నిండితే, ఆ ప్రేమ కలిగిన వ్యక్తివిగా నీవు ఏమవ్వాలి అంటే, సంఘంలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీవు గద్దించినా గద్దింపులో ప్రేమ కనపడాలి. నువ్వు ప్రేమించినా ప్రేమ కనపడాలి. నువ్వు దుఃఖపడినా ప్రేమ కనపడాలి. నువ్వు చేసిన ప్రతి విషయంలో ప్రేమ మిళితమైనదిగా ఎదుటి వారికి కనబడాలి. దాన్ని కొందరు గ్రహించుకోవచ్చు, మరి కొందరు గ్రహించలేకపోయి కూడా ఉండొచ్చు. సంఘంలో విశ్వాసులందరూ కూడా ఒకటిగా ఉండరు కదా. రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి వారిని ఒక్క అనుభవంలోనికి, ఒక్క రూపంలోకి, ఒక పోలికలోనికి తీసుకొని రావాలి అంటే ఆ అనుభవాన్ని సేవకుడు మొదట సమృద్ధిగా కలిగిన వానిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రేమతో నింపబడతాడో, దేవుని ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నన్ను నిలవబెట్టాను. అంతటా నాతో మాట్లాడుచున్న వాని స్వరం వింటిని. జనాల్ని పరిశుద్ధపరచు. సంఘానికి పరిశుద్ధతను ఇచ్చేదానికి దేవుడు మనల్ని కాపర్లుగా నియమించాడండి. మనం బ్రతికేదానికి కాదు. తలపైకెత్తండి దయచేసి. సార్ నన్ను నన్ను చూడండి. అంత బలహీనతలో ఉన్నారు మీరు, చాలా. నన్ను గమనించా. మనుషులకు దేవుడు ఎవరో తెలియదు, ఎట్లా ఉంటాడో తెలియదు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయో తెలియదు, వాళ్ళు ఏం బతుకుతున్నారో, ఎట్లా ఉంటున్నారో, వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి ఎప్పుడూ కాలచక్రం తిరిగినట్టుగా ఉదయం తెల్లవారిందంటే వాళ్ళ పనులు ఎన్నో ఉంటాయి. మంచివాడి మీద చెడ్డవాడి మీద వర్షం కురుస్తుంది, ప్రతి వాడి మీద ఎండ ప్రకాశిస్తుంది. ఎటువంటి వాళ్ళైనా సేవకుడు సూర్యుని వలె అందరికీ దేవుని ప్రకటించాలి. సేవకుడు సూర్యప్రకాశం వలె ప్రతి మనిషి బ్రతుకులో వెలుగు కలిగినట్లుగా సేవకుడు మండాలి.
సేవకునికి అనుభవం లేకుండా ఎంత బోధించినా విశ్వాసిని నీళ్ళ వరకు తీసుకెళ్ళొచ్చు, కానీ దాంతో నీళ్లు తాగించలేమంట. అలాగే విశ్వాసిని మహా అంటే తీసుకొని రాగలుగుతామేమో సహవాసం వరకు, పరలోకానికి చేర్చలేము. పరలోకానికి చేర్చాలంటే ఆ రూపాంతరపు స్వభావం మొదట సేవకుల్లో నిలబడి ఉండాలి. సేవకులే రకరకాలుగా ఉండి ఏదో అన్నట్టుగా ఉంటే సంఘానికి నువ్వు క్రీస్తు వలే మారమని చెప్పే రైట్స్ ఎక్కడ ఉన్నాయండి? లేవు. మొదట నీవు, ఆ తర్వాత నీ వారిని నీవు పరిశుద్ధపరచబడినప్పుడు ఎలా పరిశుద్ధపరచుకోవాలో, హౌ టు ప్రాసెస్ అనేది సంఘానికి నీవు ఇవ్వగలుగుతావు. అది మనలోనే లేకపోతే ఇతరులకు చెప్పలేము. మాటలే కదా అని చెప్పినా దాని నుండి ఏ ఆత్మీయ అనుభవాలో జరగవు. గనుక సేవకులుగా మీ అందరికీ, ఇంతసేపు ఓపికగా ఉన్నటువంటి మీ అందరికీ బతిమాలు చెప్పే ఆ అనుభవం ఏమిటంటే, సేవకులుగా కలిసి ఉందాం. మన కొరకు ఏర్పాటు చేయబడుతున్న కోడికల్లో నమ్మకంగా ప్రతి నెల పాలు పొందుదాం. బిజీగా పరిగెత్తకుండా ఒకరొకరు వచ్చి ఏం బోధిస్తారో, ఒకరొకరి ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో మనం నిలబడి మనం విందాం మొదట. ఆ తర్వాత సంఘానికి ఈ విధంగా మనం ఆశీర్వాదకరంగా ఉండాలో, సంఘాన్ని క్రీస్తు సారూప్యంలోకి ఎలా మారేటట్లుగా ప్రయాసపడాలో ఆ సంగతులు నేర్చుకుందాం అనే మనసు కలిగి ఆశతో ఉంటే తప్పక ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కృపతో నింపుతాడు. ఒక ఉన్నతమైన అనుభవాన్ని మనకు ఇవ్వగలుగుతాడు. ఆ చోటుకి చేర్చగలుగుతాడు. మనుషులు పడగొట్టచ్చు, పడిపోయినట్లుగా చేయొచ్చు. ఎంతోమంది సేవకులు పడిపోయారు. కొందరు మాత్రమే దేవుని ఎదుట నిలబడుకున్నారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మారిపోయినా ఆ నిలబడుకున్నటువంటి ఆ సేవకుల్లో ఈ సేవకుడు ఒకడు. ఎందుకంటే ఇంచుమించు 25 ఏళ్ళు పైగా కలిసి ఒక జర్నీలో ఉన్నాం, ఒక అనుభవంలో, ఒక నడిపింపులో. ఈ రోజున ఎటు చూసినా ఆయన గుర్తు చేసుకునేటట్లుగా పలానా ప్రాంతంలో ఒక వ్యక్తి ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఇక్కడ సంబంధం ఏమిటి, ప్రభు పిలిస్తే రావటమేనా, వస్తే ఆయన మాట విని వచ్చి నిలబడితే ఆ ప్రాంతంలో ఆ చోట సేవకునికి ఏమి కావాలో పంపించిన వాడు అన్ని అనుగ్రహించే బలవంతుడై ఉన్నాడు. అన్ని ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు. ఆయన మీద గురి పెట్టుకున్నవాడు ఎంతమంది పడద్రోసినా, పడగొట్టాలనుకున్నా, పడిపోయినట్టుగానే కనబడినా నిలబడే ఉంటాడు. నిలబెట్టేందుకు దేవుడి శక్తిమంతుడు. దేవుడు మిమ్మల్ని నిలబెట్టును గాక, కృపలో నిలబెట్టును గాక, అభిషేకంలో నిలబెట్టును గాక. ఈ సహవాస సేవకుల కోడికను ప్రతి నెల ఒక ఉన్నతమైన అంతరిక్షంలోకి వెళ్ళినట్లుగా దేవుడు తీసుకుని వెళ్ళును గాక. ఈ పరిచర్యను, సేవకుని, సంఘాన్ని దేవుడు దినదినము వర్ధిల్ల చేయును గాక. అందరికీ వందనాలు.